నా మిత్రుడైన భవానీ శంకరుడి పూట ఎందుకు చేతనో ఇంకా నువ్వు రాలేదు. మైత్రి అనగా ఎంత గొప్పది, మైత్రి అందు ఏమి మహిమ ఉన్నదో కానీ ఏలకు రాక మిత్రుడు ఒకటి మది కొంతులు వేయుజో తూపులంతలు బాలిని బాలి ఎల్లప్పుడు ద్వారం వంతలుతా మిత్రుడు ఇంకా నువ్వు రాకపోయి కదా. శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వాస్తవ్యులు, పూజ్యులు, కళాభిమానులు, కళాపోషకులు గ్రంథి రాంబాబు గారు ప్రెసిడెంట్ గారు నన్ను ఆశీర్వదించి 300 రూపాయలు కానుక చదివించారు. వారికి ఆ విఘ్నేశ్వర స్వామి అష్టైశ్వర భాగ్యములు ప్రసాదించవాలని కోరి ప్రార్థించుకుంటున్నాను. మిత్రమా, నేనే వేలకు రాకపోక ఏదో గ్రామాంతరమునికి పోయిటం అనుకుంటున్నాయా. మిత్రమా, గ్రామాంతరము బ్రతకని గృహాంతరములకు పోయి నీకు పరాభవమా ఏమది మిత్రమా? అవును మిత్రమా, ఏమని చెప్పుతావు చెప్పచ్చు నవ్వు మీకు. నీ పరాభవములకు నేను నవ్వుతున్నా. ఎంత మాట అయ్యా. మిత్రమా, ఊరకంటనయ్యా, నా పరాభవం పరాభవముగా భావించమని కూడా నీ వెలుగు సందేహమే చెప్పు. చింతామణి ఒక వేస కలదు, వృత్తాంతం ఎప్పుడైనా మిత్రమా? చింతామణి అది వేస లేదు మిత్రమా. అటులైన వెళ్ళలేదన్నమాట మిత్రమా. రూపమున విలంబ, సంగీత సాహిత్యములకు సరస్వతి, కానీ దాని విద్యాగ్రహములకు మాత్రమే మీరలదయ్యా. అదే మిత్రమా, చదువురాన్న సార్వభౌములను గుమ్మపట్టలేదు. కల్పదేనను కన్నెత్తి చూడదు. చదవదగిన సన్యాసాన్ని గౌరవించును, దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించు. మిత్రమా, అది గర్వం కాదయ్యా, చక్కని గుణమని చెప్పవలేను. కావచ్చిన మిత్రమా, ఎందరు యథార్థంలో ప్రత్యక్షములు చూపటకు నా మిత్రుడు ఒకడు దాని ఇంటికి తీసుకుని పోయాను. ఒక మిత్రమా, దాని మేడ, దాని భోగం, దాని భాగ్యము దీనికేమో దాని మిత్రము దాని సౌందర్యకుండా 2 గంటలు చదవలేదు కాబట్టి అట్లయినా నా కన్ను కూడా ఎదురు ఏమది ఆ మిత్రమా, ఏమి లేదు కానీ నీ కనుడు కాదు కానీ నీ పాండిత్యాన్ని ఎరువు తీసుకెళ్ళవచ్చు. నాకు ఈ పరాభము కలుగకపోయేది. అది ఎట్లు మిత్రమా? చటాన్ని ఒక శ్లోకము చదివి దీని భావం అది శ్లోకం. అవును మిత్రమా, ఏదా శ్లోకం? ఏమిది చెప్పుతామో నా మిత్రుడు తెలవమంగళ ముక్తి దగ్గరికి వెళ్ళి తెలుసుకుని వచ్చేదనని ఆ కాగితమును ఆ శ్లోకమును తీసుకొని వచ్చేదను. దీని భావమే స్ఫురించలేదయ్యా. జన్మాగదాది సోమయాది సోమయాచి ఇంకా స్ఫురించలేదా మిత్రమా? చెట్టన్నో, పక్షి అన్నో, మనిషి అన్నో, దేవుడు అన్నో, ఏదేదో చెప్పావు కానీ ఒక్క మొక్క అర్థమైతే. సరే, మరి ఒకసారి వల్లి వచ్చారు. చెప్పండి మిత్రమా. గణేశం
చెప్పమంటే పద్యాన్ని చెప్తున్నా కానీ అర్థం చెప్పలేదు మిత్రమా. టెంకాయ మిత్రమా, టెంకాయ. నారికేళమా, వృక్షాగ్రవాసి. నారికేళ చెట్టుపై ఆవాసం ఉంటుంది మిత్రమా, పక్షి మాత్రము కాదు. మరి చర్మాంగదారి, చర్మము కలిగి చర్మము ధరించుండును. సోమయ్య సోమయ్యకి మాత్రం కాదు. మరి మిత్రమా త్రినేత్రధారి, ఆహా. 3 కన్నులు మిత్రమా, శివుడు మాత్రం కాదు. కాదు. మరి జలం ధరించింది, జలము కలిగి ఉంటుంది. నా మేఘ నా కట, మేఘము కాదు, కుండ కాదు. మరి నారికేళమయ్యా, అదే నారికేళం. నారికేళము అవును మిత్రమా, టెంకాయ టెంకాయ. మిత్రమా చింతామణి చాలా తెలివి కదయ్యా, అందుకే నీకు శ్లోకాన్ని కాగితం మీద రాసి పంపించింది. మిత్రమా నువ్వు చెప్పిన శ్లోకభావం వినగానే నేను వెళ్ళి చెప్తామని చెప్పేసి వచ్చిన. నేను చూడకు రాక వచ్చేటప్పుడే శ్లోకభావం చెప్పితే నా మనసులో శాంతి లేదు మిత్రమా. వెంటనే తీసుకుని వచ్చేదాం, వెంటనే వచ్చేదాం. నాన్నగారు స్వామి మాసమైనదయ్యా. ఆహా, ఈ సాయం సమయం ఎంత సమూహకరంగానున్నది. చల్లని పిల్లగాడులో చక్కగా విచ్చిన పూలో ఎప్పుడో నల్లగా మింట జోరు తినుబే భక్తి సంతదు అది కోటేశ్వరులు గొప్ప చుట్టూ తిరిగి లెక్కలేని చింతామణి. నీవు చెప్పిన శ్లోకభావం వినగానే నీ ఎంత ఎక్కలేసిన మీ సరే, గతకాల సేపు మందరం మందిరకు పాపం బయట నిలబెట్టవచ్చు. అవును మిత్రమా, లోపల తీసుకుని రమ్మంటారా? అలాగే. చక్కదనముల కనిచయ రెపలు దరిద్రం పాదములంట కొండేనా కపటరంలో మర్యాద కాదియో గ్రంథు పట్ల ప్రమకరుగపో ఆలకింపలేదు పురవందు ఇట్టి జలదే ఉన్నతంతుడే ఆలకింపలేదు. జగన్మోహనమూర్తి మనల్ని ఎంతకాలములకు చూడగలుగుతుందా? అయ్యా దండములు, తమ ఆజ్ఞను అందకయ్యే తమ సన్నిధికి వచ్చిన సాహసము మణించుగాను. సీతామణి, నీవు భాగ్యురాలు కదా, క్షమపడు, నేను కోర్చుటకు రాలేదు. నాకు కొన్ని సందేహములు ఉండి అవి మీ వలన తీర్చుకోవాలని వచ్చినాను. సందేశములా? అట్లయిన అవశ్యముగా విపుము. అన్నిటికంటే చిత్రమైనది, అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వరుడు. అత్యంత సుందరమైనది, అత్యంత సుందరమైనది ప్రకృతి చిత్రం. అన్నిటికంటే బలమైనది, అవసరం. అన్నిటికంటే సులభ సాధ్యమైనది, అందరికీ సలహా, అన్నిటికంటే కష్టసాధ్యమైనది, తన తప్పు తాను తెలుసుకొని చూద్దాము. పాపములన్నిటి పరిహరింపగలిగినది, పాపములన్నింటినీ పరిహరింపు కలిగినది పశ్చాత్తాపం చిత్తాము. మహాభాగ, నా భాగ్యవశమున ఈ ప్రశ్నలకు
చూడగలిగిన వారిని ఇప్పటికీ చూడగలుగుతుంది. మహాభారత చంద్రులకు లోపల తమ అద్వితీయ పాండిత్యములతో రుణము తీర్చుకోగలను. ఇదిగో ఈ అంగులికము తీర్చుకున్నాడు. గుసగుసలాడే చింతామణి పెట్టడం లోపలికి తీసుకుంది. చింతామణి పెట్టడం లోపలికి తీసుకుంది. దారిలో పోయి నాన్నగారు దర్శనం. చూడండి మహాత్మక మరల పునర్దర్శనకు అవకాశం కలిగినట్టు కదా. లా 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 లా. వామ్మో వాయ్యో దేవుడు ఏంటి ఆ సూపులేంటి ఆ ఊపులేంటి చెప్పింది ఏంటి చేసింది అదేమిటండి, ముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఒక నిర్ణయానికి వచ్చాం కదా. ఇంకా నిర్ణయం ఏమీ లేదు. 40 లక్షలు వచ్చే మార్గంలో ఇది ఒక ప్రయత్నమే. అవునా? నమ్మచ్చా? నమ్మచ్చా?